తెలుగు తప్పి బయట అరుగుల మీద పంచ కూకున్నది. పార్వతి కళ్ళవార చూసే ఇక్కడ ఆటలు పోయినో పాటలు రాబిడ్డ రా స్నానం చేసుకొని అన్న ఫోన్ చేయమన్నది. నేను స్నానం చెయ్యా నేను అన్నం తినమంటుంది. నా చక్కెర కోట రామ్మ స్నానం చేస్తా మీ నాయన కోపం చేస్తారమ్మా. అమ్మ నేను ఒకటి అడుగుతా అన్నది. ఒకటి కావద్దు రెండు ఎవరు కొట్టిరంటే పక్కకు అప్పుడు వస్తుంది అక్కడ ఏమవుతున్నదంటే పిల్ల వాన రత్నంకి లగ్గం అవుతుంది. పక్కకు మరి ఇక్కడ సప్పుడు వస్తుంది అక్కడ ఏమవుతుంది పిల్లల పిల్ల గొల్ల కేతములు అవుతుంది. చిన్నోళ్ళు నీకంటే 6 నెలలు చిన్న బిడ్డ నాకంటే చిన్న చిన్న లగ్గాలు అవుతున్నాయా లగ్గం ఎందుకు చేస్తలేరు అమ్మా బిడ్డ నేను మొత్తం తుడితే కాలుకుంటా ఇడిస్తే పచ్చకుంటా కంపుకుంటా ఆడదాన్ని ఉన్నా. బిడ్డ నాదేం నడుస్తుంది పొలంగా స్నానం చేస్తలేరు. దేవాదంగమయ్యా కచ్చిరి బంకా చేసి మధ్యాహ్నం 12 గంటలకైనా కచ్చిరి బంకా చేసి పత్రంలో ఇళ్ళకి చేల వస్తున్నాడు. ఇళ్ళకి వచ్చినప్పుడు ఒకవేళ ఆ పర్వతమ్మ చూసింది ఐవాళ్ళకి ఐవాళ్ళు చేత నివాళులు పట్టుకొని దొమ్మతో గంధం చేసుకొని ఆతంగమయ్యని ఏడుకుంటా ఉన్నారమ్మా. పాలు పోసుకొచ్చి పార్వతీదేవి శంకరునికి గంగ పూజ లింగ పూజ కట్టుకొని పాలు తాగదామని నోటి కాడ పెట్టుకుంటున్నాను. పాలల్ల నీడ లెక్క తన బిడ్డ అలిగి పోకున్నది బచ్చకు అట్లా నీడ కనబడుతున్నది. బిడ్డ వచ్చి నేను కూర్చోండి నా బిడ్డ వచ్చి తోడ మీద కూర్చుని నా బిడ్డ ఎక్కడ నీ ఇక్కడ కనబడుతుంది. పార్వతి ఇంకా కాలు కొట్టమో కలసిందమని చెప్పిన వల్ల తెలివి తప్పింది. నేను కొట్టినవా తిట్టినవా ఏమో అన్నవే నాదా ప్రాణేశ్వర నీ బిడ్డను నేను ఏమనలేదయ్యా. ఆట బలంతుని ఆటలు పోయి పాట బలంతుని పాటలు పోయి వచ్చిందయ్యా. బయట కూకుంది ఎంత భద్రాంగా లోపలికి వస్తలేదు. అదిగిచ్చి బుదిగిచ్చి నీ బిడ్డను తీసుకొని అన్నం తినిపియ్యా. మీరు గంగమయ్య బిడ్డ దగ్గర వచ్చినాడు. కన్న బిడ్డ రామరామ పుట్టినాను నరేంద్ర